పార్వతి తనయా పరమదయాకర పాహి గణేశ జయ జగదీశ దేవ గణేశ శంభుకుమారా శరణం 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 గణేశ గణేశ శరణం 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 గణేశ పాహి గణేశ దేవ గణేశ శంభుకుమారా శరణం 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 గణేశ శంభుకుమారా శరణం 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 గణేశ పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండ జెండా కొండ కత్తి సుత్తి గిట్ట కొట్ట కొమ్ము కోడే వంచలేని కోడే సిరిగల కోడే ఎల్ల ఎల్ల కోడే అతికన్న గట్టిది రాయలసీమ కోడే నెత్తురు మరిగితే ఎత్తర జెండ సత్తువ ఉరిమితే కొట్టర కొండ రగతం లేలే మొన్నే కూనరం పిర్రు పిర్రు పిగిసనే అరసింహాసి కటి ముప్పంతా ముగిసనే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా డప్పుల మేళాలు మహాగొప్పగా మొగాల కసిగల్ల కోడే కతిలాంటి కోడే తిరుగేలేనిది తిరునల్వేలి కోడే నెత్తురు మరిగితే ఎత్తర జెండ సత్తువ ఉరిమితే కొట్టర కొండ చుట్టర చుట్టూ తలపాగా చుట్టరా పట్టర పట్టు పిడికిలి బిగబట్టరా చెప్పలు రెండు చరిచి జై కొట్టరా మన ఒక్కొక్కరు కోట్లాది పెట్టురా చూడర మల్లేశ చుట్టమైనది భరోసా కుమ్మర గణేశ గుడగట్టర కుల్లాస పంతమున్న కోడే నగన్న కోడే పురుషాల కోడే Attention, standees, attention, Vande Mataram. Vande Mataram, Vande Mataram, Sujalam, Sufalam, Malayaj Sitalam, Sasashyamalam, Mataram, Vande Mataram, Subrajosna Pulagitayamini, Pullakusumita Drumada. ఉన్నారు కాబట్టి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారి చేత ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారు దయచేసి ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. అందరూ కూడా ఇటుపక్క తిరగండి, లెఫ్ట్ సైడ్. రక్త తిలకాలు తెత్తిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా పొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండె
చెల్లిని తొలి చేసిన అమ్మురా వందే మాతరం మనదే ఈ తరం వందే మాతరం పలికే ప్రతి తరం ఈ జెండ పసిబోసి చిరునవ్వురా హాస్య సంకెళ్ళు తెంచిందిరా తెప్పించండి అలాగని చెప్పేసి. సరే, ఆగస్టు 15 వస్తుంది కదా, ఆగస్టు 15కి దాన్ని అందరి ముందు ప్రదర్శన చేయడానికి అని చెప్పేసి ఈ రోజునే దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి మన పాఠశాలకు వారు కూడా ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి స్టూడెంట్నే. మన పాఠశాలకు ఇంత అమూల్యమైనటువంటి ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ఇచ్చినటువంటి శ్రీ చింతా సుబ్బారెడ్డి గారిని, సన్నాఫ్ శ్రీ కాటన్ రెడ్డి గారిని హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. మీరందరూ కూడా వారి కరతాళ ధ్వనులతోటి మన యొక్క హర్షాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది చాలా రకాలుగా పాఠశాలలో ఉపయోగపడుతుంది సార్. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే బాబుల్ గారు మన జూన్ 16న వారి యొక్క కుమారుని పుట్టినరోజు వేడుకలకి మన పాఠశాలకు వచ్చి పిల్లలందరికీ కూడా నోట్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ నోట్ పుస్తకాలు ఇచ్చేటప్పుడు బాబుల్ గారు నా క్లాస్మేట్, మేమందరం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు. హై స్కూల్లో అయితే వేరే సెక్షన్లు. ఆయన అడిగాను, బాబులు నాకు ల్యాబ్ కావాలి, పిల్లలు ల్యాబొరేటరీలో చేయడానికి కెమికల్స్ అవి లేవు, ఎక్విప్మెంట్ లేవు అంటే ఎంత కావాలి ఆదరణ అలాగని చెప్పేసి అంటే ఒక 50,000 ఇవ్వండి. వెంటనే స్పాట్లో ఒక 10 నిమిషాల్లో 50,000 రూపాయలు పంపించి ఆయన ల్యాబ్ని ఏర్పాటు చేసుకోమని చెప్పారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారు. అట్లాగే మరి ఇన్ని ఫెసిలిటీస్ మీ అందరికీ కూడా కలగజేస్తూ ఉన్నారు గ్రామస్తులు, చక్కటి ఫెసిలిటీస్ కలగజేస్తూ ఉన్నారు. మరి దానిని మీరు చక్కగా మలుచుకోవాలి, దాన్ని చక్కగా వినియోగించుకోవాలి. జీవితంలో ఎదగడానికి మీకు ఇందాక ఒక అన్న మాట్లాడారు కదా, భవ్య భరతమాతగా చక్కగా తయారు చేసి తీసుకొచ్చారు. అందరూ చప్పులు కొడుతూ మధ్యలో నిలబడారు. సరోజినీ నాయుడు, ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. సరోజినీ నాయుడు గెటప్లో వచ్చింది, చూద్దాం. ఇద్దరు సరోజినీ నాయుడులు 6th క్లాస్లో సో మచ్ ఇన్స్పైర్డ్ బై ద టీచర్స్. తను కూడా సరోజినీ నాయుడు గెటప్